ఉద్యోగంలో ఒక మా విద్యార్థి ఉంది, 6 ఒక టాబ్లెట్ కూడేస్తుంది. తుమ్ములు వస్తే తుమ్ముతూనే ఉంటుంది, అదే పోవాలంటే తీసుకొచ్చి ఏది వచ్చినా సరే అంటే అలా అస్సలు టాబ్లెట్ జోలికి పోదు. వాళ్ళ ఆయన ఏం చేయను, పక్కన చేసి దగ్గుతూ ఉంటే వేసుకోవాలి టాబ్లెట్ అంటారు, నేను వేసుకోను. అదే గిద్దకు తీసుకొచ్చేసేసి కొంతమంది ఓపిక పట్టాలి. ఓమాప్యాయంతు మమాంగాని వా ప్రాణశ్రేష్ఠ శ్రోత్రముఖోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం మాహం బ్రహ్మ నిరాకుర్యా మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్తు అనిరాకరణం మేస్తు తదాత్మనిజను యోపనిషత్తు ధర్మాస్తేమై సంతు ఏమై సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం కేనేషితం పదతి ప్రేషితం మనః ఏన ప్రాణప్రదం ప్రైతీర్థః ఏనేషితాం వాచమిమాం వదంతే చక్షుశ్రోత్రం కరుదేవో యునస్తి. గురోపతివచనం. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత వాచోహ వాచం సౌ ప్రాణస్య ప్రాణః చక్షుషశ్చక్షుః అతిముఖ్యధీరాః దేశమాలోకాదమృతా భవంతి. కాబట్టి ఈ యొక్క మంత్రం మీద మనం చెప్పుకుంటున్నాము. శ్రోత్రస్య శ్రోత్రం ప్రతివచనం ఇది. మనసహ మనః అంటే శ్రోత్రేంద్రియానికి శ్రోత్రమేంద్రియమైంది, శ్రోత్రమునికే శ్రోత్రము, మనస్సుకే మనస్సు, వాక్కుకే వాక్కు, ప్రాణానికే ప్రాణము, చక్షులకే చక్షువు. ఈ ప్రకారంగా విచారించుకున్నవాడు, వివేకం కలిగి తీసుకున్నవాడు అతిముఖ్య ప్రేతి అస్మాత్ లోక అస్మాత్ లోకాత్ అతిముఖ్య ప్రేతి అమృత భవంతి. నీరా నీరు కదా. కాబట్టి ఈ ప్రకారంగా స్తోత్రానికే స్తోత్రం అనగానే స్తోత్రానికే ఆత్మ, స్తోత్రానికే సాక్షి, స్తోత్రాన్ని వ్యాపించుకొని ప్రకాశించేటువంటి చైతన్యం అని అర్థం అన్నమాట. సొంతమా అలా ఉంటాం కదా. కాబట్టి ఇలాగా దీంట్లో అర్థం అన్నమాట. అప్పుడు తెలియగానే స్తోత్రానికే స్తోత్రం అంటే ఇంకో స్తోత్రం అనుకోకూడదు. ఎందుకంటే నీళ్ళని మనము ప్లేట్లో పోతే ప్లేట్ ఆకారం లాగా, ప్లేట్ ఆకారం లాగా, గ్లాస్ లో పోతే గ్లాస్ ఆకారం లాగా చైతన్యము శ్రోత్రేంద్రియాన్ని వ్యాపించుకుంటే శ్రోత్రేంద్రియం వలే అని అనిపిస్తుంది. అందువల్ల ఇప్పుడు చైతన్యాన్ని చెప్పాలంటే శ్రోత్రేంద్రియాన్ని వ్యాపించుతున్నది శ్రోత్రేంద్రియం వలే ఉన్నది అనిపించుకోవడం. ఉపాధిస్థమైన బ్రహ్మము ఉపాధి రూపం వలే అనిపించింది. అందువల్ల అహంకారమును వ్యాపించుతున్న బ్రహ్మము అహంకారం వలే అనిపించింది. కాబట్టి అహంకారానికి అహంకారము అని చెప్పాలని. మనసుని వ్యాపించుకుంది మనసు వలే అనిపించింది. ఘటం ఎందున్నటువంటి ఆకాశం ఘటాకాశం అనిపిస్తుంది. అట్లాగనమాట. అంతేగాని ఘట ఆకారము దానికి ఏర్పడదా, దేనికి ఆకాశాన్ని ఘటాకాశం ఏర్పడదా. ఘటాకారం వలే వ్యవహారం, కల్పితమైన వ్యవహారం. అలాగా ఈ లోపులకి ఇది అలవాటు కాబట్టి ఆ అర్థమే చెప్పాలి, ఆ మాటే చెప్పాలి. స్తోత్రానికి స్తోత్రం.
కాబట్టి శ్రోత్రానికే శ్రోత్రం అంటే శ్రోత్రానికే అది ఆత్మ, మనసుకే మనసు అనగానే మనసుకే ఆత్మ, లేకపోతే మనసుకే సాక్షి అని చెప్పారు. కాబట్టి ఈ ప్రకారంగా తెలిసిన వెంటే నేను శ్రోత్రేంద్రియం గాను, నేను మనసు గాను, నేను వాక్కు గాను, ప్రాణం గాను, చక్షువు గాను అని తెలిసి శరీరేంద్రియ సంఘాత అభిమానాన్ని వదిలేస్తాం. ఇప్పుడు మనకు శరీరేంద్రియ సంఘాత అభిమానం ఉంది కాబట్టి ఈ శరీరేంద్రియాలకు ఏదైనా జరిగితే నాకు జరిగింది అనుకుంటాం. కాబట్టి శరీరేంద్రియానికి విలక్షణమైన తత్వం కాబట్టి శరీరేంద్రియాలు ఓలే మనం అనుకున్నా తక్కువ శరీరేంద్రియాలకి అసంగం ఆత్మ ఆధారం అంటే ఇలా తెలిసిన వెంటనే ధీరుడైన వాడు అస్మాత్ లోకాలు ఈ దేహేంద్రియ ధర్మాలు, ఈ దేహేంద్రియ అభిమానాలు వీటి నుండి ఆయన అతిక్రమించుకొని దాటుకొని అలాంటి వారు అమృతులై ఉంటారు. మరణము లేని వారై, వినాశము లేని వారై ఉంటారు. అది ఎంతవరకు నేను మన భాష్యం చెప్పుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఇలా అడిగినటువంటి శిష్యుడు ఆయన సమాధానము ఎవరు దేవుడు అనగానే ఇలా ప్రారంభం చేశాడు. ఆయన సమాధానం స్తోత్రములకే స్తోత్రము, శృణోతి అనేన ఇది స్తోత్రం, శబ్దస్య శ్రవణం ప్రతికరణం, శబ్దావ్యంజితం స్తోత్రమింద్రియం. కాబట్టి శబ్దానికి కరణముగా ఉండేటువంటి స్తోత్రేంద్రియము, ఆ కరణము యందు శబ్దం యొక్క ప్రకాశం ఉంటుంది, శబ్దము అభివ్యక్తం అవుతుంది, దాని స్తోత్రేంద్రియం అంటారు. సత్య స్తోత్రం సహా యా పృష్ట, నువ్వు అడిగావు కదా ఆ స్తోత్రాన్ని, స్తోత్రేంద్రియ దీనికి ఎవరు దీన్ని ఇలాగా పనిచేయించేవారు అని అడిగావు కదా. కాబట్టి నువ్వు దానికి మేము సమాధానం ఏం చెప్పావు అంటే చక్షు స్తోత్రానికే స్తోత్రము, చక్షుడికే చక్షువు అని చెప్తారు. కాబట్టి ఎవరు ఆ దేవుడు దీనిలో ఆయా ఇంద్రియాలలో ఈ ప్రకారంగా నియమించి ఉన్నారు, ఈ వ్యవహారాన్నంతా ఎవరు దీనిలో చేపట్టి ఉన్నారు, ఎలా జరిగింది అని అడిగావు కదా. అసలు ఏవం విశిష్ట స్తోత్రాదీని నియంతే ఇది వస్తవే, నన్ను ఏది ధనరూపం అనురూపం ప్రతివచనం స్తోత్రస్య స్తోత్రమితే. కాబట్టి ఈ ప్రకారంగా ఏవం విశిష్ట స్తోత్రాదీని నియంతే ఇది వస్తవే, ఈ ప్రకారంగా ఈ స్తోత్రాదులకి వ్యవహారము చేయించేవాడు విశిష్టంగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. ఆయన ఆ విధంగా చెప్పాలి కదా. మీరేమిటి ఇలా చెప్పారు, ఇలా చెప్పారంటే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే జీవుడుగా ఉన్నాడు అలా చెప్పేస్తున్నారండి. జీవుడికే జీవుడు అని చెప్తున్నారండి. విశిష్టంగా చెప్పాలి, ప్రత్యేకంగా చెప్పినట్లయితే మాకు అర్థమైపోతుంది. సర్వసామాన్యంగా చెప్పేస్తున్నారే, శరీరేంద్రియాలలో ఏంటే శరీరేంద్రియాల భావాలుగా రూపాలుగా చెప్పేస్తున్నారు. కాబట్టి ఇది అనురూపంగా లేదు జవాబు అని చెప్తున్నారు. స్తోత్రం అనే జవాబు. అందువల్ల మీరు ఇదిగో అని చూపించినట్టుగా విశిష్టంగా ఇదిగో దీనికి పక్కనే ఇలా ఉంది అన్నట్టుగా చెప్పరేంటి, అలా చూపించలేదు ఏంటి. ఒక నాయకుడు యొక్క మాస్కులు అందరు ధరిస్తున్నారు అనుకోండి, నాయకుడు ఎవరంటే దాంట్లో ఎవరినో ఒకరిని ఇదిగో అని చెప్పారు అంటారు. అలాగే ఉన్నారు కదా, మరి దానిలో ఒక్కరిని మాత్రమే ఇదిగో నాయకుడు అంటారు ఏంటి. అందరూ రూపాలతో కనిపిస్తున్నారు మాస్కులు వేసుకొని, మీరు దానిలో ఒకరిని తీసుకొని ఇదిగో అని చెప్పేసారు. అలా చెప్తే ఏం లాభం, ఇంకా మిగిలిన వాళ్ళు కూడా అదే రూపంలో ఉన్నారు కదా అని. అందుకనే
ఆ ప్రత్యేకంగా చూపించారనుకోండి, ఇవన్నీ వెళ్ళి తీసుకొని తగ్గిపోతాయి. ఇంకా దీనిలోనే తద్రూపంగానే చెప్పేస్తున్నారు, తదాకారంగానే చెప్తున్నారు, తద ఉపాధిగానే చెప్పేస్తున్నారు. స్తోత్రానికి స్తోత్రానికి విలక్షణమైన దాన్ని అదిగో ఆత్మ, ఇదిగో చైతన్యం అని చెప్పేసి బాగుంటుంది కదా. స్తోత్రానికి స్తోత్రము అయ్యా, స్తోత్రేంద్రియం వ్యాపించుకున్నటువంటి తత్వము స్తోత్రేంద్రియం లాగానే ఇక్కడ గోచరం గాని, స్తోత్రేంద్రియానికంటే కూడా భిన్నంగా చైతన్య రూపం అనేటువంటి చైతన్య స్వరూపానికి ఆ రూపం అనేటువంటిది కనిపించదా? కనిపిస్తుంది. అట్లా కనిపిస్తుంది ఏమో మంది చేయకూడదు. అదేందా భిన్నంగా కనిపిస్తుంది. అలాగా అట్లా కనిపించింది అనుకోండి, అప్పుడు ఇది ప్లస్ అది అని చెప్పచ్చు. ఇది అది అది అట్లా కనిపిస్తుంది. ఇక్కడ రెండు లేదు కదా. అక్కడ పావు కనిపించేటప్పుడు కూడా తాడే ఉన్నది. తాడు మనకు కనిపించేది మాత్రం భ్రాంతి కాలంలో పామే. ఒకవేళ తాడు కనిపించేసింది అనుకోండి, పామని ఎందుకు భయపడాలి మనం? కాబట్టి ఆత్మ చైతన్యం కూడా ఆ విధంగా కనిపించే విషయం కాదు. ఈ దేహేంద్రియాల విషయాన్నే అలా తీసుకోవాలి మనము. ఇవన్నీ పనిచేస్తున్నాయంటే వీటి పేరే చెప్పాలి దానికి. అందువల్ల ఎప్పటికైనా సరే ఆత్మ చైతన్యాన్ని ఆ విధంగా దేహేంద్రియ ధర్మాల వలె సూచించేదానికి వీళ్ళనే ఏదిగా స్తోత్రాన్ని స్తోత్రం అన్నారు. స్తోత్రాన్ని వ్యాపించుకున్న తత్వము స్తోత్రం వలె ఉన్నది. మనసును వ్యాపించుకున్న తత్వం మనసు వలె అనిపిస్తుంది. అహంకారాన్ని వ్యాపించుకున్న తత్వం అహంకారముదే అనిపిస్తున్నది. అందువల్ల ఆ మాట చెప్పాడు. ఇప్పుడు ఇలా చెప్పిన తర్వాత మీరేం చేసుకోవాలి? ఓహో తత్సాక్షి, తద్వ్యాపక, తదాధారం అని మనం తెలుసుకోవాలి. అని మనం తెలుసుకోవాలి. అంతే తప్ప వేరే దాన్ని ఎక్కడైనా సరే రాజుగారి కుమారుని కూడా ఒక స్కూల్లో చేర్పించామనుకోండి, అక్కడ అందరికి ఏ యూనిఫారం ఉందో అది వానికి కూడా అదే ఇస్తారు కదా. మనకు ప్రత్యేకంగా కిరీటం పెట్టి కూర్చొని పెట్టరు కదా. అన్ని అది సమానమైన యూనిఫారం ఇస్తారు. ఎవరికైనా సరే అందరికి కలిపి మట్టి స్నానం చేయిస్తున్నాం అనుకోండి, అందరికి మట్టి పట్టిస్తారు ఒంటి నిండా అంటే, అక్కడ రాజుగారు కూడా వెళ్తే ఆయనకు కూడా ఏం చేస్తారు? బంగారం పట్టించారు కదా. అప్పుడు ఆ మధ్యలో అందరూ సమానమైపోతారు. అట్లాగా దేహేంద్రియ సంఘాతం ఎందు వ్యాపించినటువంటి తత్వము దేహేంద్రియాల వల్లే మనకు కళ్ళకి ఇప్పుడు కనిపిస్తుంది, వ్యవహారంలో ఉంది. అందుకని జీవుడు సంసారం అనుకుంటున్నాం కదా. ఇలాగే మాట్లాడి వివేకం చేసుకోవాలి. కానీ అదేదో దృశ్యమైపోవాలి చైతన్యం అని మాత్రం అనరాదు, అలా అడగరాదు, అలా నేను కూడా చెప్పరాదు ఇదిగో ఇదిగో అని. అందుకని స్తోత్రానికి స్తోత్రం అని చెప్పి టెక్నిక్ గా దానిలో తెలుసుకోండి. అంతేగాని వేరే అర్థం కాదు. ఇప్పుడు దానికి సమాధానం చూడండి, వాళ్ళు మనం చెప్పుకున్నట్టుగానే చెప్పారు. నైష దోష ప్రతి అన్నిత విశేష అనవగమాట यदि स्तोत्रादि व्यापार व्यतिरिक्तेन तो व्यापारेण विशिष्टः स्तोत्रादि नियोक्ता अवगम्येत गात्रादि प्रयोक्तृवत् तदा इदम् अनुरूपम् अननुरूपम् प्रतिवचनं स्यात् न तु इह स्तोत्रादीनां प्रयुक्ता व्यापार विशिष्टः लवित्रादिवत् अधिगम्यते स्तोत्रादीनाम् एव तु सम्मतानां व्यापारेण आलोचन संकल्पद्यवसाय लक्षणेन कलावसानलिंगेन अवगम्यते अस्ति स्तोत्रादिभिः
సమ్మత ప్రయోజన ప్రయుక్త శ్రోత్రాణి కలాప గృహాదివసైతే సమ్మతానాం ప్రాణార్థత్వాత్ అవగమ్యతే శ్రోత్రాదీనాం ప్రయుక్త తస్మాత్ అనురూపమేవ ఇదం ప్రతివచనం శ్రోత్రస్య శ్రోత్రమిత్యాది. భాష్యార్థం మనం చెప్పుకోవాల్సి ఉన్నది. ఇక్కడ దోషం ఏమి లేదు, శ్రోత్రానికి శ్రోత్రమై ఉన్నది అని చెప్పడంలో ఎలాంటి దోషం లేదు. సత్య అన్యతా విశేష అనవగమాతో అయ్యా ఈ ప్రకారంగా గాని ఏదో ఇదిగో 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 అని చెప్పేస్తే ఇంకా వేరే విధంగా విశేషంగా అవగతం చేసుకున్నట్టు అవుతుంది, సామాన్యంగా చేసుకున్నట్టు. ఇలా చెప్పడం బట్టే విశేషంగా తెలుసుకోవడం కూడా జరుగుతుంది. అది ఇక్కడ ఉండే టెక్నిక్ అన్నమాట ఆత్మ విషయంలో. ఏదో ఇట్లా చెప్పామనుకోండి, స్తోత్రానికి స్తోత్రం అనగానే నిజంగా స్తోత్రానికి స్తోత్రం అన్నారు కదా, స్తోత్రం వికారం చెందుతుంది కదా, మరి స్తోత్రానికి స్తోత్రం అనేది కూడా వికారం చెందుతుంది కదా అంటే చాలా ఇట్లా 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 పాయింట్లు లాగి 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 ఎవరికి ఆ మూలతత్వం తెలుసు. ఇప్పుడే మాత్రం అది వెంటనే చెప్పారంటే మనకేంటి ప్రత్యక్ష ప్రమాణాలకి విషయం అయిపోయేటట్టుగా, కాబట్టి అలా చెప్పాలి. అంత తొందరపడితే అది విషయం అయిపోవాలి అని అర్థం. అది విషయం కాదు కదా. అందువల్ల ఈ మనసుకి ఏ విధంగా అర్థం చేయించాలి ఆ ప్రకారంగా దాన్ని తీసుకెళ్లి అలా చెప్తారు. అన్యత సత్య అన్యత అంటే ఆ స్తోత్రానికే స్తోత్రమైన తత్వాన్ని అన్యత వేరు విధంగా విశేష అనవగమాలు ఇదిగో ఇదిగో అని చెప్పేస్తే విశేషంగా అవగతం చేసుకోవడం జరగదు. ఒకటి పాయింట్. రెండు, ఇది స్తోత్రాది వ్యాపార వ్యతిరిక్తేన వ్యాపారేణ విశిష్ట స్తోత్రాది నియోక్తావగమ్యేత దాత్రాది ప్రయోక్తముత. ఒకవేళ కదా ఇదం అనన్న రూపం ప్రతివచనం చేత అది కూడా విశిష్టం అంటాం కదా, విశిష్ట అద్వైతులని. అదిగో అట్లా విష్ణువులా పొగిడేయడమే, విష్ణువు ఆకారాన్ని చూపించేయడమే దాన్ని విశిష్టం అంటారు. ఇక్కడ అద్వైతం విశిష్టత్వం ఉండదు. అద్వైతం మీన్స్ సామాన్యం ఉన్నదన్నట్టుగా, దాంట్లో విశిష్టం ఉండదు. ఒకవేళ ఉంటే మాత్రం ఇట్లా అయిపోదు. అలా అయిన తర్వాత ఇంకొకటి రెడీగా ఉంటాడు విశిష్టానికి. నేను కూడా విశిష్టం వేరు పెట్టి శివుడు అంటాం, అట్లా ఇంకొకటి రెడీగా ఉంటుంది. అనేక వికల్పాలు ఏర్పడతారు. ఏకం సత్యుగా బహుదా వదంత అయిపోతుంది. ఒకవేళ ఇది స్తోత్రాది వ్యాపార వ్యతిరిక్తేన స్తోత్రాది వ్యాపారములకు భిన్నంగా అన్యంగా వ్యాపారేణ దాని యొక్క వ్యాపారానికి స్తోత్రాది వ్యాపారానికి విశిష్టంగా దాన్ని గోచరమానమైతే స్తోత్రాదిని యొక్క స్తోత్రాదులను వాడుకునేవాడు, స్తోత్రాదులను ఉపయోగపెట్టుకునేవాడు, స్తోత్రాదులు నియమించుకున్నవాడు ఉన్నాడు కదా, వాడు విశిష్టంగా దాన్ని తెలిసిపోతే అవగమ్యత దాత్రాది ప్రయోక్తలతో కొడవలు పుచ్చుకున్న వాళ్ళలాగా, చుట్టి పుచ్చుకున్న వాళ్ళలాగా, చుట్టి పుచ్చుకున్న వాడిలాగా, రంపు పుచ్చుకున్న వాడిలాగా, కత్తి పుచ్చుకున్న వాడిలాగా. చూసారా, ఇప్పుడు వడ్రంగా ఉన్నాడు అనుకోండి, వాడు ఒక రంప మోసుతో పుచ్చుకొని ఉంటాడు కదా, వెంటనే వడ్రంగా చూపించే ఇదిగో 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 చుట్టి పుచ్చుకున్నవాడు, రిక్షా వాళ్ళ, ఆటో వాళ్ళ, వంకాయలు అమ్మాయి, ఇట్లా. అప్పుడు ఏమిటి విశేషంతో అర్థమవుతుంది. అట్లాగే ఇక్కడ చుట్టుపుచ్చుకున్న వాళ్ళలాగా చూపించేయచ్చు. అదిగో ఆ చుట్టుపుచ్చుకున్నవాడే అది చూపించేయచ్చు. దాత్రాది వచ్చు, దాత్రాది అంటే చుట్టి కొడవని ఇట్లా ప్రయోక్తృవత్తు దాన్ని వాడుకునేవాడి లాగా ఇది ఎవరు ఈమె కొట్టింది, అదిగో ఆ చుట్టుపుచ్చుకున్నాయనే కొట్టాడు అది అన్నీ చూపించేది కదా ప్రయోక్తృవత్తు. అలాగా చూపించవచ్చును.
కానీ అలా చూపించే విషయం అయితే అప్పుడు నేను చెప్పిన సమాధానం అనురూపమైంది కాకపోవచ్చు. నేను అలా చూపించకూడదు అనే కదా ఇలాగ మెలికలు పెట్టి చెప్పేది. మీకు మెలికలు చెప్పి మెలికల జ్ఞానం మాత్రం ఇవ్వండి. మీరు చెప్పడంలో మెలికలుగా చేస్తాను, ఇవరికే అర్థమైపోతుంది. జ్ఞానం మాత్రం మెలికలుగా చెప్పడంలో అలా టెక్నిక్ గా చేస్తాం. విధానంగా చెప్పి అక్కడ తీసుకెళ్ళి దానికి ఒక టిప్పణి ఉంది. ధాత్రస్య లవణార్థం ప్రయోక్త. చూసారా, ఈ ధాత్రస్య ఆ గొడ్డలతో ఒకటి పుచ్చుకొని కొట్టుకున్నాడు ప్రయోక్త. యథావా వాసి ప్రవృత్తి దాసు ఆయుధానం రక్షణార్థం ప్రయోక్త. అలా గడ్డని కత్తి రంపము పుచ్చుకున్నవాడు ఈ ప్రకారంగా దాన్ని ఆయుధాలతో ఆ విధంగా కొయ్యడం, నరకడం, పట్టడం చూస్తుంటాం కదా. వాటి చేతిలో ఉండే పనిముట్టిని బట్టి ఆటని చేసుకోవచ్చు, పనిముట్టిని బట్టి చేసుకోవచ్చు కదా. ఆ వ్యాపారాన్ని బట్టి ఆయన కనిపెట్టచ్చు కదా. ఇప్పుడు శ్రోత్రేంద్రియ వ్యాపారాన్ని బట్టి శ్రోత్రేంద్రియాదులను ఉపయోగించుకున్న వాడు అట్లా తెలియదు. ఇక్కడ కార్పెంటర్ బయటపడినట్టుగా పెట్టుకోంటే వాహనం బయటపడినట్టుగా, డ్రైవింగ్ చేసేవాడు డ్రైవర్ బయటపడినట్టుగా అలా కనిపించదు. అట్లా తెలిసిపోతే ఇంకేముందంటే మీ సర్వేంద్రియాన్ని వాడుకునేవాడు ఇదిగో ఇక్కడ ఉన్నాడు అంటే ఇంకేముంది, సంగతి అయిపోయి ఉపనిషత్ ప్రమాణాన్ని కూడా అక్కర్లా. కానీ అలాగా తెలియబడే విషయం కాదు కదా. అందుకని మేము ఇలా నిదానంగా చెప్పుకుంటూ తీసుకెళ్తాం. అర్థమైందా? అప్పుడు మళ్ళీ అడుగుతూనే ఉంటాం, ప్రశ్న జవాబు వేసుకుంటూ వెళ్ళి ఆయా విషయాన్నంతా దాటుకుంటూ వెళ్ళి చివరికి ఆ తత్వాన్ని అర్థం చేసుకుంటాం. మనిషి తొందరపడు. కాబట్టి నేను ఆ విధంగా అదిగో గొడ్డలు పుచ్చుకున్న వాడిలాగా చూపించేటట్టుగా చూపించేదానికి అనుకుంటే చూపింపబడేది అయితే నేను చెప్పినటువంటి జవాబు సరైనదిగానే కాదు. కానీ అలా చూపించాలని లేదు కదా, విషయం అట్లాంటిది కాదు కదా. అందుకని స్తోత్రం అనేది స్తోత్రం. అప్పుడు నువ్వేమవుతావంటే కాస్త ఇక్కడే కూర్చొని ఇంకా ఏదో దీనిలో రాబట్టవలసిన చాలా ఉన్నట్టుగా ఉంది. ఇంకా విశేషంగా దీంట్లో అర్థం చేసుకోవాల్సిన చాలా విషయాలు ఉంది. ఇది ఆయన కంగారు పడడం లేదు, నేను పడకూడదు, నీకు కావాలి. లేకపోతే నువ్వు పడినా సరే వాళ్ళు ఆఫ్ చేస్తారు. ఇలా కాదయ్యా, అర్థం చేసి ఒక్క ఆత్మ విషయంలో తప్ప ఇంకేది కాదు. ఒక ఆత్మ విషయంలో చాలా ముఖ్యమైనటువంటి మనుషులు ఎవరైనా సరే ఏదో వాళ్ళకి ఏదో జరిగింది అనుకోండి, యాక్సిడెంట్ ఏదో జరిగింది అనుకోండి, చెబితే అంతా వచ్చే మనుషులు కొంతమంది ఉంటారు కదా, వెంటనే చెప్పారు వాళ్ళకి, నువ్వు ప్రతిదానికి తొందరపడుతూ గుండె నిబ్బరం చేసుకో, అలా చేసుకో, ఇలా చేసుకో. ఏమిటి సార్ గంట సేపు నుంచి చెప్తున్నా, ఏదో చెప్పేది అదే చెప్పేది, నీకు తొందర ఎక్కువ, నిదానం ఇట్లాగా 1 గంట 2 గంటల్లో సాగదీసి ఎవరికి ఎంతమంది కష్టాలు రాలేదు, నష్టాలు రాలేదు, ఎంతమంది భూకంపాలు ఏమిటండో ఈ రోజంతా ఈ సంగతి ఎక్కువగా ఉంది. ఇట్లా గడిచి సాయంత్రం దీపాలు పెట్టేటప్పుడు చెప్పాడు అన్నమాట. దీపాలు పెట్టేటప్పుడు చేస్తే ఈ సేపు మారిపోతేవాడు. అలా ఊరికే చెప్పేసేట్లాగా ఇక్కడ కూడా అక్కడైనా చెప్పుకోవచ్చేమో కానీ పోతే బాగుందిగా ఈ జాతి కొడతారు కానీ అనుకోవచ్చు. కానీ ఇక్కడ అలాగ తొందరగా చెప్పేస్తే అది నామరూప విషయం కాదు కదా, అప్రోక్షమైన తత్వం కదా, దీని ఉన్నదే కదా, నేనే కదా అయ్యింది.
అదేదో ఇలా ఏం పెట్టి చూపించారు, మూతతో పెట్టి చూపించారు. అందువల్ల షట్చక్రాలు విచక్రాలు లాగా చూపించేది కాదు కదా, నేనే కదా. అందుకనే ఆ బ్రహ్మం గారు కూడా తన ఎందు ఇలాగ చక్రాదులు ఆపాదన చేసుకొని ఇట్లా తెలుసుకుంటారు. ఎవరైనా ఇక్కడ ఇక్కడ అని చెప్తుంటే వాడు బొడ్డు ఎందు అదొక చక్రము, గుండికాయ ఎందు ఒక చక్రము, మూలాధారంలో ఒక చక్రము అని వాడు చక్రాన్ని వినేసి ఆ పోస్ట్ చూపిస్తున్నాడేమోనని వాడిని కోరుకోకుండా వాడి ప్రయాణాన్ని కోరు తొందరగా వాడిని కోరుకుంటే అయిపోతుంది కదా సంగతి. వాడిని పోయిదా అలాగా. అందుకని అక్కడ ఊరితే ఇలాగ భావించుకోవాలి, ఇలా భావించుకోవాలి, ఇలా భావించుకోవాలి అని చెప్పాడు ఆయన. భావించుకోవాలి అని చెప్పాడు కానీ అక్కడ ఉంటుందని చెప్పలేదుగా. షట్చక్ర విధానమైన అది భావన చేసుకోవాల్సిన డూప్లికేటే గాని పంచకోశాలు భావన చేసుకోవాల్సిన పని నాకు తెలుస్తున్నది కదా. ఒక్కొక్క కోశ ధర్మం గురించి, ఒక్కొక్క కోశం గురించి బాగా తెలుస్తుంది. ఇదేమో స్థూల శరీరము, గ్యాస్ శరీరము, గొడవల శరీరము, తెలివితేటల శరీరము ఉన్నాయి కదా. అని మనలో 5 కోశాలు ఉన్నాయి కదా, బాగా తెలుస్తున్నాయి కదా. ఇదే ఉపాసన విషయమా? ఉపాసన పెట్టి బాగా భావిస్తేనేనా ఉండేది. ఎప్పుడు అందరికి ఉన్నటువంటి 5 కోశాలు బాగా మనం అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రకారంగా అలా చూపించేయచ్చు. ఆ విధంగా చూపించే విషయం అయితే నేను చెప్పింది అనుకూలమైనటువంటి ప్రశ్న జవాబు కాదది అనుకోవచ్చును. కానీ ఇక్కడ అట్లగా నటు ఇహ స్తోత్రాదీనా ప్రయోక్త వ్యాపారేణ విశిష్ట లవిత్రాధివతాలుగా అధిగమ్యతే. ఈ స్తోత్రాదులు వాడుకునేవాడు ఉన్నాడే, స్తోత్రాదులకి వ్యవహారం కల్పించిన వాడు ఎవరైతే ఉన్నాడో అతడి వ్యాపారానికి విశిష్టంగా ఆ గొడవలు పుచ్చుకున్నవాడు చుట్టూ పుచ్చుకున్నవాడు లాగా అవగతం చేసుకోవాల్సినటువంటి తెలుసుకోవాల్సిన విషయం మాత్రంగానే కాదయ్యా. విశిష్టంగా తెలియకూడదు. విశిష్టత్వం పక్కన పెట్టే నువ్వు అహమస్మి అని తెలుసుకో. అహమస్మి అనే జ్ఞానము నేనే శ్రోత్రేంద్రియాలు వాడుతుంది అని తెలుసుకోవాలి. కానీ విశిష్టమనగానే అదిగో విశిష్టమైతే అదిగో విశిష్టం కానిదైతే అహమస్మి నేనే. అందుకనే గోడలి చుట్టి పుచ్చుకున్న వాళ్ళలాగా తెలియపడే విషయం కాదు కదా. స్తోత్రాదీనామేవ సమతానం ఇక్కడ చెప్తున్నాను. స్తోత్రాదీనాన్ని ఇది అది అండర్లైన్ చేసుకోవాల్సింది. నతీహ స్తోత్రాదీనం ప్రయోక్త వ్యాపార విశిష్ట లవిత్రాది కొత్త అధిగమ్యతే అది అండర్లైన్ చేయండి. తర్వాత చెప్తున్నది ఇది కూడా చేయాలి. స్తోత్రాదీనామేవ సుసమ్మతానం చెప్పండి. వ్యాపారేణ ఆలోచన సంకల్పాయ వ్యవసాయ లక్షణేన కళావసాన లింగేన అవగమ్యతే. ఇది అండర్లైన్ చేయాలి. స్తోత్రాదీనామేవతు స్తోత్రాదులు ఏందే ఈ శబ్దం చేత సంబంధం పెట్టుకొని ఉండేటువంటి వ్యాపారేనా సంబంధం పెట్టుకొని వ్యాపారం జరుగుతుంది కదా, చేస్తూ ఉన్నారు కదా. ఆ చేసేటువంటి ఆ యొక్క వ్యాపారాలను నడిపేటువంటి దానిలో ఇట్లా ఉంటుంది. ఆ వ్యాపారం ఆలోచన చేయటం, సంకల్పాలను చేయటం, సంకల్పాలను చేయడం, అత్యవసాయ నిశ్చయాలను చేయడం, అవన్నీ జరుగుతుందో లేదా? ఆలోచన చేస్తున్నాం, సంకల్పాలు చేస్తున్నాం, అత్యవసాయం నిశ్చయాలు చేస్తున్నాం. ఈ లక్షణాలు ద్వారా చూసారా ఫలావసాన లింగేన అవగమ్యతే. అనుభవ రూపంగా దీన్ని అవగతం చేసుకోవాల్సి ఉంటుంది. ఫలావసానమే లింగం, అనుభవమే ఇక్కడ లింగం. ఈ ప్రకారంగా అవగతం చేసుకోవాల్సి ఉంటుంది. ఎట్లంటారా
శ్రోత్రేంద్రియాలలో, ఈ దేహేంద్రియాలలో తినేవాడెవరు, తాగేవాడెవరు, ఆలోచించేవాడెవరు, వినేవాడెవరు, సంకల్పం చేసేవాడెవరు, నిశ్చయం చేసేవాడెవరు, అభిమానం చేసేవాడెవరు, ద్రష్టగా ఉండేవాడెవరు అంటే ఇదంతా కలిసి చేసేది నేనే. అది చాలా అవసరం. నేనే, నాకంటే కూడా, నా అనుభవం కంటే కూడా వేరేది ఎవరు ఇక్కడ లేనే లేదు. ఇలాగ అవగమ్యత. అందుకనే మేము చూపించలే. చూపించేదైతే గొడవ అయిపోయేది కదా. ఇలాగ అర్థం చేసుకోవాలి. ఇదంతా నా అనుభవం ఏందే జరుగుతుంది, నా ఏందే నేనే ఇదంతా కూడా జరిపిస్తున్నాను అనే అర్థం వచ్చేంత వరకు మేము అలాగపోలేదు. అర్థమైందా? ఇక్కడ తెలుసుకోవాల్సింది ఈ ప్రకారంగా తెలుసుకోవాలి. స్తోత్రాదులకు స్తోత్రమైందంటే నేనే. స్తోత్రాదులను వ్యాపించుకొని వినేవాడుగా ఉన్నాను. చక్షువులకే చక్షువు, అది నేనే. చక్షువులు వ్యాపించుకొని నేను చూడగలుగుతున్నాను. ప్రాణానికే ప్రాణము, ఆ ప్రాణాన్ని వ్యాపించుకొని శ్వాస నిశ్వాసను కూడా నా వల్లే నేనే జరిపిస్తున్నాను అని ఈ ప్రకారంగా ఆత్మావసానముగా మిగిలిపోవడమే లింగవసన. ఆత్మానుభవ రూపంగా మిగిలిపోవడమేనయ్యా ఫలావసాన లింగేన అవగమ్యతే అని అర్థమవుతుందా? లింగేన అవగమ్యతే. దీనికి ఒక టిప్పణి ఉంది, చెప్పుకుంటాం. చూసారా? ఇలాగా రావాలి. ఆలోచన ఇంద్రియ వృత్తి, సంకల్ప మనోవృత్తి. ఆలోచన అనేది ఇంద్రియ వృత్తులు. ఆలోచన అంటే ప్రత్యానుభవాలు, ఇంద్రియాల యొక్క పని, జ్ఞానేంద్రియ. సంకల్ప అనేది మనస్సు యొక్క వృత్తి, మనసు యొక్క వృత్తి పని. అధ్యవసాయం అనేది నిశ్చయం, నిశ్చయాత్మిక బుద్ధి వృత్తి వేదనానికి. ఈ రకమైన వ్యాపారం ఎవరు చేస్తున్నారు, ఎవరికి ఉన్నది, ఎవరి అనుభవం ఇది అని చెప్పగానే అహమస్మి నేనే అని. ఇదే ఫలావసానం. ఆత్మగా మిగిలిపోవడమే, ఆత్మయందు ఉండిపోవడమే, ఆత్మ యొక్క లక్షణమే, ఆత్మానుభవమే అని తెలుసుకోవాలన్నమాట. ఇలాగ తెలుసుకునేదానికే మేము చెప్తున్నాం. ఇది నా అనుభవమే, ఇది చేసిన వాడిని నేనే, ఈ వ్యవహారాలకంతా నేను సాక్షిగా అనుభవంగా ఉన్నాను, వ్యవహారాలు కల్పించింది నేనే, కల్పించి చేయించింది ఈ యొక్క అహంకారాలతో చేయించింది నేనే. ఇదంతా కూడా నా అనుభవంలోనే ఇదంతా ఉన్నది. నా అనుభవాన్ని వదిలిపెట్టి వ్యవహారం అంతా జరగలేదు. వీటికి సాక్షిగా ఉన్నది కూడా నేనే. ఈ వస్తూ పోతూ ఉన్నటువంటి వ్యవహారానికి సాక్షిగా నేను ఉన్నాను, ఎప్పటికే ఉన్నాను. వీటికే వికారాలు, వీటికే వినాశాలు, నాకు ఎప్పటికి కూడా ఏమి జరగదు, దానికి కూడా నేను సాక్షి అనే జ్ఞానం రావాలనే మేము అలా చెప్తాం. అర్థమైనా? ఇంకొకటి ఇక్కడే ఉంది. ఫలం అనగానే చెప్తున్నారు. అవగతి అవసానాన్ని ఇంద్రియాలోచనాదీని అనుభవం ఏందే. ఇది ఇంద్రియ వ్యాపారము, ఇది మనో వ్యాపారము, ఇది బుద్ధి వ్యాపారము, ఇది అహం ప్రత్యక్షము అనేది నేను అక్కడ అనుభవంలో నిలబడుతుంది. అనుభవానికి తెలుస్తుంది. అక్కడ కాబట్టి అనుభవం అవసానం అంటారు. నిన్నంటారా? అనుభవ పర్యంత జ్ఞానం, అనుభవే అవసాన తర్వాత అనుభవే పరిసమాప్తి. ఎట్లాగనమాట ఫలావసాన లింగం అంటే. చెప్పి అవగతి నిశ్చయగా. ఈ అవగతి అనేది, అనుభవం అనేది నిత్యమే. ఆత్మ చైతన్యం ఎందుకని నిత్యం అన్నారు? ఆత్మ చైతన్య స్వరూపత్వాత, ఆత్మ చైతన్య స్వరూపమై ఉన్నది కనుక ఇదంతా టిప్పణి అనమాట. నేను చెప్పేది జరా తథాపి ఇదం మయా కృతం, ఇది నేను నా ద్వారా వినబడింది,
వినడం జరిగింది ఇత్యాది ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. ఇది నా ద్వారా వినడం జరిగింది కాబట్టి నా అనుభవం ఇది, నా ఇందే ఉన్నది ఇది అని జర ఇత్యాది రీత్య ఆలోచనాద్యంతే ఆలోచనలన్నీ కూడా చివరికి ఆద్యంతే జాతమేవ లక్ష్యతే ఇవన్నీ కూడా ఆత్మ ఎందే పుట్టినట్టుగా అనిపిస్తుంది. ఇదంతా ఆత్మ వ్యవహారం అని లౌకికులకు అనిపిస్తుంది. కానీ ఇదంతా ఆత్మానుభవ లక్షణమే గాని ఆత్మ వ్యవహారము ఆత్మకి వికారం జరిగేది మాత్రంగానే కాదు అని వివేకం. ఇట్లా జరుగుతున్నా సరే ఇదన్నిటికీ ఆత్మ ఆధారంగా ఉండే గాని ఆత్మకు మాత్రం ఎలాంటిది ఏది జరగలేదు. ఇట్లాంటి వికారాలు లేవు. అలాగే మనం దేహేంద్రియాల వ్యవహారం వ్యాపారం ఎంత చేసినా సరే చివరికి ఒక మాట అంటాం, ఇదంతా కల్పితమైనది, ఇదంతా ఆత్మ వ్యవహారాలుగానే కాదు, వ్యవహారం కోసము ఈ ఉపాధి నిమిత్తంగా క్రియేట్ చేయబడిందే గాని ఇది ఆత్మకే మాత్రం ఎలాంటి వికారాలు కలగదు, దోషాలు లేవు. ఈ శరీరం పడిపోయిన ఆత్మ మాత్రం చనిపోయే లక్ష్యం కాదు అని వివేకులు చేస్తూ ఉంటారు, వివేకం చేస్తూ ఉంటారు. సామాన్యులు లౌకికులు ఇదంతా కూడా ఇలా జరిగింది, ఆత్మ వినాశ విషయాలు ఇవన్నీ అని వాళ్ళు అంటుంది. కాబట్టి అనుభవం ఉన్నది ఎవరికి? వివేకులు. అనుభవం లేకుండా దాన్ని అంత శరీరేంద్రియ సంఘాతాన్ని కలుపుకున్నది ఎవరు? సంసారం. అందుకని మేము ఆ మాట వెంటనే చెప్పకుండా దేహేంద్రియ ధర్మాలకి దేహేంద్రియ ధర్మాల వలే వస్తుంది ఆత్మ. కాబట్టి ఈ ప్రకారంగా ఫలావసాన లింగేన అవగమ్యతే అస్తి చెప్తాడు. అస్తి శ్రోత్రాదిభి అసమ్మత ప్రయోజన ప్రయుక్త శ్రోత్రాది కలాప గృహాధివతి సంహతానా పరార్థత్వాదవగమ్యతే శ్రోత్రాదీనాం ప్రయుక్త అది. కాబట్టి అస్తి అయ్యా ఉన్నది ఇక్కడ శ్రోత్రాదులకు శ్రోత్రాది అసమ్మత శ్రోత్రాదులు ఎందు శ్రోత్రాదులకు అసమ్మతమైన ప్రయోజన ప్రయుక్త శ్రోత్రాది విషయపరంగా శ్రోత్రాది విషయ రూపంగా ఆయన దాన్ని ఉపయోగపెట్టుకున్నాడు. శ్రోత్రాది కలాప ఆ వ్యవహారం ఆయన కోసం చేసుకుంటున్నాడా? దేహేంద్రియ వ్యవహారం చేశాడా? దేహేంద్రియ వ్యవహారం చేస్తాడు. ఆయన కోసం అనుకున్నా సరే వ్యవహారం అంతా దేని దేహేంద్రియాలు, దేహ మాత్ర వ్యవహారాలు, ఇంద్రియ మాత్ర వ్యవహారాలు, బుద్ధి మాత్ర వ్యవహారాలు, జీవుడు మాత్ర వ్యవహారాలు చేసేస్తాడు ఆయన అన్ని కూడా. ఈ ప్రకారంగా స్తోత్రాది అసమ్మత స్తోత్రాదులకి అసంగమైనటువంటి స్వరూపము ఉన్నది. ప్రయోజన ప్రయుక్త ధర ఆయన ఈ ప్రయోజన నిమిత్తంగా ఉపయోగించుకొని ఉన్నాడు స్తోత్రాది కలాపాలను. ఒకవేళ నా కొరకే నేనే నా సంకల్పమే నా యొక్క సుఖం కొరకే నా యొక్క కామం కొరకే అని అన్నా అది కూడా అవిద్యలోనే. అది కూడా ఏమండి అవిద్యలోనే. కాబట్టి ఆ వ్యవహారాలన్నీ ఉపాధి నిమిత్తంగా కల్పింపబడి ఉన్నదే గాని ఆత్మీయంగా అలాంటి వ్యవహారాలకు తావులేదా లేదు. కాబట్టి బ్రహ్మము యందు ఆనందాలు విశేషాలు లేదు గాని కోశము యందు ఆనందాలు విశేషాలు ఉన్నాయి. అలాగే విజ్ఞానమయ కోశం ఉంది, అలాగే మనోమయ కోశము, ప్రాణమయ కోశము, అన్నమయ కోశము ఇత్యాదులన్నీ ఆయా వ్యవహారములు కలుగున్నది. అన్నిటికీ బ్రహ్మమే ఆధారమైనా సరే ఆయనకి ఏవి అంటే అట్లా. ఈ ప్రకారం ప్రయోజన ప్రయుక్త స్తోత్రాది కలాప గృహాదివత గృహాదిలాగా ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఇల్లుకి మంచి ఖర్చు పెట్టి కట్టామనుకోండి,
మన యొక్క మార్బల్ వేసామనుకోండి, గ్రానైట్ వేసామనుకోండి, ఖరీదైన మక్కు బిక్కు పెట్టి ఆ యొక్క సున్నాలన్నీ బాగా రంగులన్నీ కొట్టించామనుకోండి, అవన్నీ కొట్టిగానే ఆ ఇంటికి ఏమన్నా చేతం ఏమన్నా వస్తుందా, అభిమానం ఏమన్నా వస్తుందా, ఆనందం ఏమన్నా వస్తుందా, దానికి ఏమన్నా ఉంటుందా? ఇదంతా నా కొరకు అని ఇతను చెప్తుంటాడు. నేనే చేశా, ఎంత బాగుందో చూడండి. ఇట్లా గృహాధిపతి ఇది సమ్మతానం పారార్థత్వాత్ అవగమ్యతే స్తోత్రాదీన ప్రయుక్త. గృహాదుల వలె సమ్మతానం సంబంధం పెట్టుకొని పరార్థత్వాత్ అవగమ్యతే, పరార్థ విషయంగానే ఉందే గాని తన విషయంగానే లేదు. ఇప్పుడు గృహాదులు 4 గోడలు ఒకదానికొకటి కలిసిన్నాయా లేవా? అలాగా తాటాకు నీళ్ళు అయినా సరే ఒకదానికొకటి కలిసి కట్టారా లేదా? అలాగే ఈ గృహం అంతా కలిసి పైన స్లాబ్ గాని గోడలు గాని అన్ని కలిసిన్నాయా లేదా? అలా తెలియలేని సంఘాటం ఉన్నదా లేదా? దాని ఎందు ఆయన ఉపయోగించుకునేవాడు మాత్రం ఆ ఇంటి కొరకే గాని ఆ ఒంటి కొరకే గాని స్తోత్రాది ఇంద్రియాది వ్యాపారం అంతా తన కొరకు మాత్రంగానే కాదు. ఆ గృహము కొరకు ఈ గృహము కొరకు ఆ వ్యాపారం అంతా చేసేవాడుగా ఉన్నాడు. నాది అనుకునే సమకాలంలో కూడా దేహేంద్రియ ధర్మాల వల్ల ఆ రకంగా అధ్యసించుకోవడం వల్ల అన్నాడే గాని స్వరూపం మాత్రంగా ఏమి లేదా అట్లా ఉన్నాడు. ఇక్కడ చేసేవాడు ఆయన వెంటనే చూపించేదానికి వీళ్ళనే లేదు. ఎవరైనా గృహంలో ఉన్నాడనుకోండి, ఆయన చూపించచ్చు కదా. ఎవరైనా సరే గొడవ పుచ్చుకున్నవాడు ఆయన చూపించచ్చు కదా, తుపాకి పుచ్చుకున్నవాడిని చూపించచ్చు కదా. కానీ ఆత్మను మాత్రం అలా చూపించటం వీలుగానే మాత్రం ఇక్కడ చెప్తున్నారు. 4వ గల చెప్పనే ఉంది ఇక్కడ. స్తోత్రాది కలాప స్తోత్రాదీనం ప్రయుక్త అనగా స్తోత్రాదయ తద్ అసమ్మత అసమ్మత స్వార్థ చేతనార్థాః సమ్మతత్వాత్ స్వామి అక్క గృహాధిపత ఇది అనుమానేన ఏవ సామాన్య జనైః అస్తి అవగంతుం శక్యతే నిత్య సిద్ధః ఇత్యర్థః. కాబట్టి ఇక్కడంతా కూడా ఈ ఇల్లు ఎవరి కొరకు అంటే ఆ యజమాని కొరకు అన్నట్టుగా, ఈ ఇంద్రియాలు వీటి వ్యవహారం ఎవరి కొరకు అంటే యజమాని కొరకు అనకుండా నాకే నేనే అని అనుభవంలోకి రావాలి. ఆ నేను అనేది నా కొరకే, నా ఎందే, నా అనుభవం అనేది అసంగంగా చెప్పాలి. మళ్ళా తెలియలేని కలుపుకొని ఇదంతా కూడా నేను సంసారమై ఉన్నానని చెప్పకుండా అహంకారం కూడా నా ఎందే ప్రకాశిస్తుంది. అహంకారానికి కూడా నేను సాక్షిగా ఉన్నాను అనుభవం చెప్పుకొని సర్వసాక్షిగా అఖండ సాక్షిగా కూటస్థ అద్వయ స్వరూపుడుగా చెప్పాలి, అఖండంగా చెప్పాలి. మళ్ళీ కనిపిస్తే మరి సంసారం. అందువల్ల నేను వరకు ముందు రావాలి, తర్వాత నేను యొక్క యథార్థం చెప్పాలి. తస్మాత్ అనురూపమేవ ఇదం ప్రతివచనం స్తోత్రం ఇత్యాది. కాబట్టి అనురూపమే, ఇది అనురూపంగానే అనుకూలంగానే సరిగ్గానే మేము జవాబు చెప్పాము. స్తోత్రములకే స్తోత్రమై ఉన్నది అని. ఈ స్తోత్రములకే స్తోత్రమై ఉన్నది అని అన్నప్పుడు తలవుకు వెళ్ళిపోవాలా, దాంట్లో కాస్త నిమగ్నమే విచారం చేయాలా, విశేషంగా విచారం చేయాలి. అర్థమైందా? అప్పుడు స్తోత్రములకే స్తోత్రమై ఉన్నది అని చెప్పినప్పుడు అప్పుడు శిష్యుడు దాన్ని వెళ్ళిపోయినట్లయితే మళ్ళా మనస్సులకు మనస్సు లేదవాడా. అందువల్ల అవన్నీ వినాలి. వినిన తర్వాత ఈ అన్నిటికీ కలిపి ఒక్కడైనా లేకపోతే అంతమంది అది కూడా విచారం చేయాలి కదా. అందుకనే విచారం చేయవలసింది ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ క్షేత్రంలో కూడా
ఇన్ని దేహేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం ఇన్ని ఉన్నా సరే అంతమంది ఆత్మలు ఎక్కడున్నారు? ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క ఆత్మ ఎక్కడ ఉన్నది? అట్లా లేదే. అది కూడా మనం చూసుకోవాలి చెప్తున్నా. ఓకే, ముందుకే స్తోత్రస్య స్తోత్రమిత్యాదో పదార్థ అని చెప్పేశారు. సహ పునః అత్ర పదార్థ స్తోత్రస్య స్తోత్రమిత్యాదే నహి అత్ర స్తోత్రస్య స్తోత్రాంతరేణ అర్థః యథా ప్రకాశస్య ప్రకాశాంతరేణ న ఏష దోషః అయం న ఏష దోషః అయం అత్ర పదార్థః స్తోత్రం తావత్ విషయ వ్యంజన సమర్థం దృష్టం సత్ అనంగా చకారం కొన్ని చోట్ల లేదంట సత్ అని ఉంది. ఓకే, ఇది చెప్పే ముందు కూడా ఇప్పుడు మళ్ళా చిన్న ఆక్షేపం. సహ పునః అత్ర అయితే మరి అత్ర ఈ విషయంలో పదార్థ స్తోత్రస్య స్తోత్రం ఇత్యాది స్తోత్రానికి స్తోత్రమై ఉన్నది అని పదములకు అర్థం ఏమిటి? అదేనా చెప్పండి. స్తోత్రం అంటే స్తోత్రం అన్నారు, అదేమిటి అర్థం? స్తోత్రానికి స్తోత్రం అంటే ఈ కన్ను తీసేస్తే ఈ చెవు తీసేసి ఇంకొక గుళ్ళు చెవు లోపల ఉందన్నమాట. ఏంటి మీరు చెప్పగలుగుతుంది? స్తోత్రము, స్తోత్రానికి స్తోత్రం అంటుంది, అదేమిటి చెప్పండి అని ఆక్షేపం. అంతేనా? అంతే కదా. ఈ స్తోత్రమును లోపల ఇప్పుడు ఇది అనుకోండి, ఉపనేత్రం అంటారు దీన్ని. ఏమంటారు? ఉపనేత్రం అంటారు. నేత్రానికి దగ్గరగా ఉంది కాబట్టి ఉపనేత్రం, డమ్మి నేత్రం అన్నట్టుగా స్తోత్రానికి స్తోత్రము అని చెప్పినప్పుడు స్తోత్రేంద్రియానికంటే ఇంకొక క్షేత్రేంద్రియం లోపల ఏమన్నా ఉందా? ఎక్కడ అనమాట. దానికి ఆ పదానికి అర్థం చెప్పచ్చు. నహి అత్ర స్తోత్రస్య స్తోత్రాంతరేణ అర్థః. ఇక్కడ మీరు చెప్పే జవాబు సరిగ్గా ఉండాలి. స్తోత్రానికి ఇంకో స్తోత్రం ఉంది అని అలా చెప్తే అది ఎలా కుదురుతుంది? స్తోత్రానికి ఇంకో స్తోత్రం ఉంది అని ఎలా చెప్తారు? అర్థమైందా? ఇప్పుడు ఒక చొక్కా మీరు ఇంకో చొక్కా వేసుకోవాలన్నాడు అనుకోండి, ఒక చొక్కా టీషర్ట్ పడేసాడు, ఇంకో చొక్కా కనిపిస్తుంది కదా, అట్లాగా చెప్పు. కాబట్టి అవసరం లేదు కదా. ఒక శ్రోతేంద్రియం ఉంటే సరిపోక ఇంకొక శ్రోతేంద్రియం లోపల కూడా ఉందా? ఈ శ్రోతేంద్రియతోనే ఇబ్బంది పడుతున్నాం. రెండు శ్రోతేంద్రియాలు ఉంటే ఇంకా ఇబ్బంది ఎంత పడతాం? రెండు శ్రోతేంద్రియాలు ఉంటే ఎలా కుదురుతుంది? ఇద్దరింటారా, ఒకరింటారా? ఒక ఇంద్రియం కావాలా, రెండు ఇంద్రియాలు కావాలా? శ్రోతేంద్రియం ఒకటి ఉంది కదా, సరిపోదా? రెండు కావాలా? అది బాగుంటుంది. కొంతమంది తెల్ల కళ్ళతోటి తీసుకొని ఎండ వచ్చేటప్పటికి ఇట్లా తిప్పుతుంది. అట్లాగా ఎట్లాగా? కాబట్టి ప్రకాశానికి ప్రకాశం అవసరమా? ప్రకాశానికి ఇంకో ప్రకాశం అవసరమా? నిప్పు ఇంకో నిప్పు కావాలా? ఏంటి మీ సమాధానం ఏం చెప్తారు అని అడిగారు. సమాధానం చెప్పాలి కదా. అది దోషం ఏం లేదయ్యా, ఆ దోషం లేకపోతే చెప్పు. అయమాత్ర అర్థ పదార్థ, అది ఆ పదార్థ అర్థం ఇదే. ఇక్కడ చెప్పదలుచుకుంది, నువ్వు వినదలుచుకుంది, తెలుసుకోదలుచుకుంది ఏమిటది? ఆ తత్వం ఉంది కదా, ఆ తత్వం ముందే నేనే. అదేదో ఏలు పెట్టి చూపించేది కాదు కదా, కంటితో చూసేది కాదు కదా, నాలుగుతో తప్పరిచేది కాదు కదా, మనసుతో ఆలోచన చేసేది కాదు కదా, అన్నీ అదే చేసేది. అది చెప్పలేక ఇంత తిరుగుడు. అంతేగాని తొందరపడద్దు. అందరిలాగా మేమేదో తొందరపడి ఏదో చేస్తే లేనిపోని అయిపోతుంది.
కాస్త నిదానంగా ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళి విషయానికి వస్తాం. ఇందువల్ల దోషమే లేదు. ఆ పదానికి అర్థం ఇది. అది బాహ్యం మధ్య చెప్పేస్తే లేనిపోని వస్తాయి. ఇదంతా కూడా అంతరాత్మ విషయమైంది, ఆత్మ విషయమైంది, అపరోక్ష విషయమైంది. కాబట్టి పరోక్షంగా ప్రత్యక్షంగా చెప్పరాదు. చెప్తే ఫెయిల్ అయిపోతుంది విషయం. అందుకు పురాణాలన్నీ ఫెయిల్ అయిపోవడం బట్టి పక్కదారి పట్టాయి. కానీ ఇక్కడ అలా జాగ్రత్తగా చెప్పారు. అర్థమవుతుందా? అందువల్ల ఇప్పుడు గురువు గారికి ఇంత చెప్పేటప్పుడు కూడా నేనే అయి ఉన్నాను శ్రోత్రేంద్రియానికి సాక్షిగా శ్రోత్రేంద్రియాన్ని వాడుకున్న వాడిని, అలాగా నేత్రేంద్రియానికి, అలాగ ప్రాణాదులకి, దేహేంద్రియ సంఘాతములకు నేనే అన్నట్టుగా విద్యార్థి కూడా అంటుంది. స్తోత్రం తావతో విషయ వ్యంజన సమర్థం దృష్టం. కాబట్టి శ్రోత్రేంద్రియం ఉంది కదా ఇచ్చట, దాని విషయాన్ని అది ప్రకాశపరచటంలో, వ్యక్తం చేయడంలో దానికి సమర్థత ఉంది. అది మనం చూస్తాం. శ్రోత్రేంద్రియం ఉన్నది అంటే, చెవులు ఉన్నాయి అంటే దాని విషయం శబ్దం కాబట్టి శబ్దాన్ని వ్యక్తం చేయడంలో, శబ్దాన్ని ప్రకాశించటంలో ఆ రకమైనటువంటి సమర్థత దానికి ఉంది కదా. సత్య విషయ వ్యంజన సామర్థ్యం దానికయ్యా, దాని విషయాన్ని అది ఏ ప్రకారంగా ప్రకాశింపజేసేస్తుందో, వ్యంజనం మీన్స్ ప్రకాశించుట, ప్రకాశం చేయుట, వ్యక్తం చేయుట అన్నమాట. వ్యక్తం చేయుట. సో విషయ వ్యంజన సామర్థ్యం దృష్టం చూస్తున్నాం కదా. దానికి శ్రోత్రస్య చైతన్య ఆత్మజ్యోతిషి నిశ్చయ అసమ్మతే సర్వాంతరే సచి భవతి నా సచి అత. అందుకనే శ్రోత్రస్య శ్రోత్రం ఇత్యాది ఉపపద్యతే. దీనికి అర్థం చెప్పాలి ముందు. శ్రోత్రస్య ఈ స్తోత్రానికి ఆ దాని విషయాన్ని అది సమర్థతగా వ్యక్తం చేయడము, ప్రకాశపరచడం అనేది ఉంది కదా. అది చైతన్యము ఉన్నప్పుడే, చైతన్య ఆత్మ ప్రకాశం ఉన్నప్పుడే, నిత్యమైన తత్వం ఉన్నప్పుడే, అసంగమైన తత్వం ఉన్నప్పుడే, సర్వాంతరం అంతటా నిండుకొని ఉండే తత్వం ఉన్నప్పుడే అది జరుగుతుంది. స్తోత్రేంద్రియ వ్యాపారం జరుగుతుంది. స్తోత్రేంద్రియ వ్యాపారం ఉంటుంది. ఇలాగ చైతన్య ప్రకాశ వ్యాపకం మాత్రం లేకపోతే స్తోత్రేంద్రియానికి ఆ వ్యాపారం అనేది జరిగితే ఎవరు చేసేవాడు కూడా. అందువల్ల దాన్ని ఏమన్నారంటే స్తోత్రేంద్రియానికి స్తోత్రేంద్రియం అని చెప్పారు. ముందు మాట ఇది, ముందు మాట. ఆ మాట మీరు విన్న తర్వాత ఇదేమిటి అంటే అప్పుడు అదేమిటో అనేది మేము చెప్పేదేంటి. అదిగో ఒకవేళ చైతన్యం అని చెప్పేసినాం అనుకోండి, అప్పుడు ఇప్పుడు నువ్వు అది ఎట్లా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది అని అనుకో. మళ్ళా అది అనుకుంటూ పోతే లేనిపోను అన్నీ వస్తాయి. అది అనుకుంటూ పోతే ఏమవుతుంది, లేనిపోను. అందరికి మనిషి అన్న వాడికి కష్టాలు వస్తుంది, వాడు చాలా బాధలు పడతాడు, అట్లా ఇట్లా అని కథ చెప్పామనుకోండి, నువ్వు మనిషివే కదా, నీకొస్తే అమ్మో నాకొస్తుందా. మరి ఎంతసేపు చెప్పేది గేదె గురించా, మనిషి గురించే కదా. కాబట్టి ఆత్మ చైతన్యము అదుగో ఇదిగో అని చెప్పదు. స్తోత్రేంద్రియాన్ని వాడుకునేవాడు నేనే ఆత్మ చైతన్య స్వరూపమై ఉన్నాను. నాకేతనే సర్వేంద్రియానికి ప్రవృత్తి కలిగింది. నేనేకపోతే సర్వేంద్రియాదులకి ప్రవృత్తి లేనే లేదు. సర్వేంద్రియాదులాగా నేను ఊరిపోయిపోయేటట్టుగా అయితే నాలో నిశ్చత్వం ఉండదు.
దానిలో సర్వవ్యాప్తత్వం ఉండదు. కాబట్టి నేను మాత్రము ఇంద్రియాల వ్యాపారం ఉన్నా నేనుంటా, ఇంద్రియాల వ్యాపారం లేకపోయినా నేనుంటా. స్వప్నంలోనూ ఇంద్రియాలకి సాక్షిగా ఉన్నా, మెలకువలోనూ ఉన్నా, నిద్రానుభవంలో అన్ని కలిపి మాయమైనా సరే నేను ఉంటుందే ఉన్నా. అట్లాగా నేను ఉండబట్టే జరుగుతుందే గాని ఈ యొక్క చైతన్యం లేకుండా ఏది జరగదు. అది కాబట్టి దాని విషయము అది ప్రకాశించుకోవాలంటే చైతన్య ప్రకాశము యొక్క ఆదర్, చైతన్య ప్రకాశం యొక్క సత్త, చైతన్య యొక్క సన్నిధానంలోనే అది జరుగుతుంది. కానీ చైతన్యం ఎట్టిదనగా నిత్యమైనది, సత్ప్రకాశమైనది, అసంగమైనది, సర్వాంతరమైనది. అది ఉన్నప్పుడే ఈ యొక్క శ్రోత్రేంద్రియ వ్యాపారము జరుగుతుంది. అట్లా కాబట్టి నా అసతీతి అత అంటే సరే అది లేనిచ్చో, అది లేనిచ్చో అనే మాటకు ఊకే అన్నమాట. అది లేనిచ్చో అనే మాటే కుదరదు ఎప్పటికీ. శ్రోత్రేంద్రియం లేనిచ్చో అనేది కుదురుతుంది. కాబట్టి ఒకడు చెప్పడే అవుతుంది. యద్యపి శ్రోత్రేణ శృణోతి కేవలం లోకే వ్యవహార, శ్రోత్రేంద్రియం ద్వారా నేను వింటున్నాను అనేటువంటిది లోక వ్యవహారము. తథాపి కానీ బాగా వివేకులైతే నేను ఆత్మగా ఉండి వింటున్నాను అంటారు. శ్రోత్రేంద్రియానికి నేను ఏంగా ఉండి వింటున్నానమ్మా? సాక్షిగా ఉండి ఆత్మ చైతన్యంగా ఉండి వింటున్నాను. కాబట్టి ఆత్మ చైతన్యం మాత్రేనా శృణోతి అహం. అది లోకంలో వ్యవహారం ఎలా ఉంది? నేను చెవితో వింటున్నాను, నేను ఆత్మగా ఉండి చెవితో వింటున్నాను అని ఇట్లా చెప్తున్నారు. తథాపి ఆత్మన అయినప్పటికీ ఆత్మకు నిత్య చైతన్య జ్యోతిష దీప్తమేవ శ్రోత్రం విషయం శబ్దం వ్యంజయతి. ఆత్మ చైతన్యము నిత్యమై ఉన్నది కాబట్టి దాని ప్రకాశం ద్వారానే ప్రకాశింపబడి శ్రోత్రేంద్రియము దాని విషయమైన శబ్దాన్ని అది ప్రకాశిస్తుంది, వ్యక్తం చేయగలుగుతుంది. ఒక్క చైతన్యమే లేకపోతే అది ఏమిటైనా చేయలేదు. అలాగ ఫ్యాన్కి ఆ కరెంట్ ఉంటే గాని అది తిరగలుగుతుంది. ఆ కరెంటే లేకపోతే తిరిగేదానికి వీళ్ళనే లేదు. ఇక గాలి ఇచ్చేది ఏముంటుంది? కాబట్టి వ్యంజయతి పరమాత్మ నా స్వాతంత్ర శ్రవణం సామర్థ్యం వస్తే, కాబట్టి స్వతంత్రంగా శ్రవణం చేసే సమర్థత చెవికి లేదు. ఆత్మ చైతన్యం వినా, ఆత్మ ప్రకాశం వినా అని తద్వ్యాప్తం స్తోత్రం ఆభాసం సత్నోతి. కాబట్టి శ్రోత్రేంద్రియాన్ని వ్యాపించుకొని దాని ఆభాసలోనే ఇది శ్రోత్రేంద్రియం వినగలుగుతున్నది, దాని వ్యాపారంతో అది ఉన్నది. ఇలాగ వ్యవహారం కల్పించడం జరుగుతుంది అనమాట. స్తోత్రం, అందుకని స్తోత్రానికే స్తోత్రమై ఉంది అని నిత్య చైతన్య స్వరూపాన్ని అవగతం చేసుకోవాల్సి ఉంటున్నది. చెప్పండి ఈ ప్రకారం స్తోత్రానికి స్తోత్రమైనది నిత్య చైతన్యం. ఇది నిత్యమైన చైతన్యమే ఇక్కడ ఉన్నది తెలుసుకోవాలి. ఏం అలాగే మనసుకే మనసన్నా మనసుకే ఆత్మ ఉన్నటువంటిది, మనసుకే నిత్యమైనటువంటి చైతన్యం వల్లనే మన వ్యాపారం చేసుకోగలుగుతున్నది. చైతన్య సత్తా లేకుండా అది మాత్రం జరగదు. అది నేనే అయ్యున్నాను అని తెలుసుకోవాలి అన్నిటికీ. అలా అందుకనే దాని వెంటనే ఆ విధంగా చైతన్యం అని చెప్పరాదు, ఆత్మ అని చెప్పరాదు. చెప్తే వెంటనే పరోక్షానికి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది దాంట్లో. అందువల్ల నిదానంగా నేనే, అప్పుడు నేను చైతన్య స్వరూపమే అయ్యున్నాను, నేనే చైతన్య స్వరూపము, నేనే దానికి ఆత్మగా ఉన్నాను, నేనే దానికి ప్రకాశమానంగా ఉన్నాను, నేనే దానికి సాక్షిగా ఉన్నాను అని ఆ యొక్క ఉపాధికి నేను విలక్షణంగా ఉన్నాను అని ఇలా విచారం చేసుకోవాలి. కానీ అది ఎక్కడో అని చెప్పకూడదు. ఈ ప్రకారంగా
नासतीति अतः स्तोत्रस्य स्तोत्रम् इत्यादि उपपद्यते। तथा च श्रुत्यन्तराणि आत्मना एव अयं ज्योतिषास्ति तस्य भाषा सर्वमिदं विभाति येन सूर्यस्तपति तेजसेन्दः इत्यादीनि यदादित्यगतं तेजः जगद्भासयते अखिलम् क्षेत्रं क्षेत्री तदा कृष्णम् तथा आशयति भारत इत्यादि गीतासु पाठके च नित्यः नित्यानां चेतनश्चेतनानाम् इति स्तोत्रादि एव सर्वस्यात्मभूतं चेतनमिति प्रसिद्धम् तदिह निर्निवर्त्यते। అది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇలాగా ఇదిగో శృతి ప్రమాణాలు ఎన్ని ఉన్నాయో చూడండి. ఆత్మనాయేవ జ్యోతిషాస్తి, అయ్యా ఆత్మ ప్రకాశం వల్లనే ఇదంతా ప్రకాశిస్తూ ఉన్నాయి. సత్య భాష సర్వమిదం విభాతి, ఆయన యొక్క ప్రకాశం మాత్రం చేతనే ఈ సమస్త జగత్తంతా కూడా విశేషంగా భాషించుకొని ప్రకాశించుకొని ఉన్నది. ఏన సూర్యస్తపతి, చైతన్య మాత్ర ప్రకాశం వలనే ఆత్మ చైతన్య ప్రకాశం వలనే సూర్యుడు తప్పిస్తున్నాడు. ఆయన బాగా తేజస్సుతో దేదీప్యమానంగా ఉన్నాడు. ఇత్యాదీని యదాదిత్య గతం తేజ, చూసారా ఆత్మ చైతన్య మాత్రం చేతనే ఆదిత్యుడి ఎందుండేటువంటి తేజస్సు అది జగత్తునే ప్రకాశిస్తున్నది. జగత్తునే అంటే ఆత్మ చైతన్య తేజస్సు వలనే సూర్యుడికి ఉండే తేజస్సు జగత్తుని ప్రకాశిస్తున్నది. ఆత్మ చైతన్యమే లేకపోతే సూర్యుడికి కూడా తేజస్సు అనేటువంటిది రాదు. ఎలాగా అన్నారు అనుకోండి, నేను సూర్యుడిని చూస్తేనే సూర్యుడు ఉన్నాడని లెక్క, దాని ప్రకాశం ఉన్నది అని లెక్క. కాబట్టి అన్నిటినీ కవర్ చేసేది ఎవరినే? నేనే. జగత్ భాషైతే అఖిలం లేదా ఇలాగా తత్వ విచారం చేయని వాడికి ఈ మాట నవ్వులాగా ఉంది. అబ్బో ఓ అంతా అంతా అంటారు. క్షేత్రం క్షేత్రీ తథా కృష్ణం ప్రకాశయతి భారత. క్షేత్రం క్షేత్రాన్ని దేహాలను, క్షేత్రి దానిలో ఉండేటువంటి అనుభవించే వాళ్ళకి అర్థమే. రెండింటినీ కలిపి ప్రకాశించేది ఆత్మ చైతన్యమే. క్షేత్రంలో ఉండేది క్షేత్రిగా ఉండేది అంటే అహంకారిగా ఉండేది, అభిమానిగా ఉండేది, రెండింటినీ కలిపి ప్రకాశించేది ఆత్మే చైతన్యమే. భారత ఇత్యాది గీతాసు పాఠకేచ కఠోపనిషత్తులో కూడా ఈ ప్రమాణం ఉంది చూడండి. నిత్య నిత్యానాం చేతన చేతనానాం అనిత్యానాం నిత్య, అనిత్యములు ఎందు నిత్యం. అనిత్యములు అంటే అర్థమేంటమా? జగత్ మన విషయాలు ఇదంతా దేహేంద్రియాలన్నీ కూడా అనిత్యాలు. దానిలో నిత్యంగా ఉండేది ఏంటి? ఆత్మ చైతన్యం. నేనండి చేతన చేతనానం సర్వప్రాణులు. సర్వప్రాణుల్లో చైతన్యంగా ఉండేది ఎవరో? ఆత్మే. ఇది స్తోత్రాది ఇలాగా స్తోత్రాదులు ఏంటి? సర్వస్య అన్నిటికీ ఆత్మస్వరూపమైన ఆత్మభూతం, ఆత్మస్వరూపమైన చేతనమితి ప్రసిద్ధం. కాబట్టి స్తోత్రాది ఉండేటువంటి ఆత్మే సర్వభూతముల్లో కూడా ఉన్నది అని చెప్పిన తర్వాత తెలుసుకున్న తర్వాత ఇక్కడ డౌట్ అనేది తదిహ నివర్త్యతే. డౌట్ తెలుసు. అస్తి చెప్తున్నా, అస్తి కిమపి విద్వద్బుద్ధిగమ్యం సర్వాంతరతమం కూటస్థం అజం అజరం అమృతం అభయం శ్రోత్రాదేహి అపి శ్రోత్రాది తత్సామర్థ్య నిమిత్తం. ఇది ప్రతివచనం శబ్దార్థస్య ఉపపద్యతే వా. కాబట్టి అయ్యా విద్వాంసులకి వివేకులకి
ఉన్నది తత్వము, తెలిసి తత్వము విద్వత్ దృష్టికి స్పష్టం. ఎందుకైనా అంటే వాళ్ళకి అంతఃకరణము అంతర్ముఖమై ఉంటుంది కాబట్టి, సముదమాదులు కలిగి ఉంటుంది కాబట్టి, ఆత్మానాత్మ వివేకం ఉంటుంది కాబట్టి, ఆత్మ అనేది వేరు అనాత్మ అనేది వేరు అని తెలుసు కాబట్టి, చూసేవాడు ఎప్పుడు చైతన్య స్వరూపుడు అని తెలుసు కాబట్టి, చూడబడేదంతా జడం అని తెలుసు కాబట్టి, అవన్నీ వాళ్ళకి స్పష్టత ఉంది కాబట్టి వాళ్ళు విద్వత్ దృష్టికి ఇది అవగతం. విద్వత్ బుద్ధి గమ్యం, ఆ విద్వాంసుల బుద్ధికి ఇది నిశ్చయం. వాళ్ళకి ఉంది క్లారిటీ. సర్వాంతరతమం, అంతటా వ్యాపించుకున్న కూటస్థమైన సర్వభూతాలకి అది స్వరూపమైన అజం, పుట్టుకులేని అజరం, మార్పు లేని అమృతం, వినాశము లేని అభయం, భయరహితమైన భేద దృష్టి లేని శ్రోత్రాదులకి శ్రోత్రమైన ఇదరా ఈ ఆత్మ ఇదరా వాళ్ళకి తెలుసు. ఎవరికి? వివేక జ్ఞానులకి, విద్వత్ బుద్ధికి అవగతం. సామాన్యులకి ఇది కాబట్టి స్తోత్రాది. అందుకని ఎప్పుడైనా సరే ఈ వివేకులకేమో అంతికే, అజ్ఞానులకి సంసారానికి ఉన్నది దూరం. వీళ్ళకి దగ్గర, వాళ్ళకి దూరం. అది బాబు గీతావసర వస్తుంది. గీతావసర ఇలాగా వస్తుంది ఒక మంత్రం. ఏంటో తెలుసా? తదంతరస్య సర్వస్య తదుసర్వస్య బాహ్యత. ఏమిటది మంత్రం? నయేజతి తన్నైజతి తద్దూరి, నయేజతి తన్నైజతి, అది కదులుతుంది, అది కదలదు. తద్దూరే, అది దూరము అజ్ఞానులకి. తద్దూరే, అది దూరము అజ్ఞానులకి, బహుజన్మలు ఎత్తాలి. తదంతికే జ్ఞానిన అపరోక్ష ఆత్మత్వాతో అపరోక్షమైనది కాబట్టి వారికి దగ్గర ఇక్కడే అహమస్మి. తద్దూరే తద్వంతికి తదంతరస్య సర్వస్య తదు సర్వస్య బాహ్యత, లోపల బయట అదే వ్యాపించుకోనున్నది. వేరే అంత క్లియర్ గా ఉందో. కాబట్టి జ్ఞానులకి ఎప్పుడైనా ఆత్మత్వాతో అహమస్మి బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ అని అర్థమైపోతుంది. ఈ అజ్ఞానులకి సంసారాలకి బుద్ధికి తిక్కపట్టిన వాళ్ళకందరూ కూడా నేను ధ్యానం చేయాలి, జపం చేయాలి, నామ జపం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని అర్థం. అర్థమైందా? చిన్నపిల్లలు సన్నగా ఉంటారు, బకెట్ మొయ్యాలంటారు. బకెట్ బకెట్ మోస్తారా, బకెట్ లో పడతారా, బకెట్ కింద పడతారా? ఏదో ఒకటి పడతారు, బకెట్ మాత్రం మొయ్యడం కుదరదు. ఎత్తుకుంటారు పిల్లలు. అలాగే వీళ్ళు నామ జపం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అది అయ్యేదా? అక్కడ ఏమన్నా ఒంట్లో ఊపిరలేదు. నామజపం ఏంటి? నామజపం లేదు, ఇంకేం జపం లేదు, సాము జపం లేదు. విషయం చేసుకునేదానికి బుద్ధి ఆటంకం. బుద్ధి ఆటంకం ఎవరు? మనమే దానికి చెక్క పెట్టాం. ఎవరు పెడతారు? నేను జీవుడు దుఃఖి సంసారి అని బహుదూరం అని మనమే చేసి ఇలాగా. కాబట్టి విద్వాంసులకే మాటి దగ్గర వాళ్ళు విచారం చేసేస్తున్నారు. ఆత్మే అయ్యి ఉన్నది అని తెలుసు. వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు ఏం చేయాలి? కామో దుఃఖానికి వెళ్ళి నమ్ముకోవాలి. మిగిలిన వాళ్ళు ఏం చేయాలి? కాబట్టి బుద్ధి గమ్యం తెలుస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కడికి తెలుస్తుంటారు. అక్కడేముంది, ఇక్కడేముంది, తెలుస్తూ ఉంటారు. తిరిగి అక్కడ గొయ్యి ఉంటుంది, అక్కడ పెట్టారు. అవుతిక ఇది నామే రాధిక. కాబట్టి ఈ ప్రకారంగా చెప్తున్నారు. ఇక్కడ చెప్పనే ఉంది. విద్వత్ బుద్ధ్యా సంస్కృతయా సంస్కారం. ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి, శంకమాదులు అట్లాంటి
ఈ వేదాంత విచారానికి వస్తుంటే అది మొత్తం ఒక సంస్కారం ఏర్పడిందా లేదా? వస్తుతంత్రం ఇది, కర్తృతంత్రం ఇది, ఆత్మ విషయం అంతా తెలుసుకునేదే గాని చేసేది గానే అటు శ్రవణ మాత్రమే దానికి సాధనము, ఇంక వేరేది ఏమి లేనే లేదు. తెలుసుకున్నాం అనుకోండి, ఇది లోపల ఉండిపోయింది అనుకోండి, ఎప్పుడైనా సరే అని చెప్పారు. ఇది ఇలా విద్వాంసులకి గురుకులాలలో గురువుల దగ్గర సంస్కారం ఏర్పడిపోయింది ఆల్రెడీ. ఆత్మ విషయమా దానికి ఏమి సాధన లేవయా, దానికి ఎటువంటి సాధన అట్లా బాగా గుర్తిస్తారు. యద్బుద్ధిజన్యం సర్వాంతరతమం అంతటా వ్యాపించుకోన్నది, కూటస్థం అజం అజరం అమృతం అభయం అని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ సంస్కారం ఉంది కాబట్టి వాడికి అనుభవానుగృహీతయా స్తోత్రస్య స్తోత్రం. ఈ స్తోత్రస్య స్తోత్రం అనే మాట అనుభవంగా తీసుకోవాలట, స్వానుభవంగా తీసుకోవాలి. కాబట్టి స్తోత్రానికే స్తోత్రం ఎవరో కాదు, నేనే ఆత్మే ఇత్యాది రీత్యా శక్యం అవగాహనం ఇలాగా అవగతం చేసుకోవాల్సి ఉన్నది. బుద్ధ్యా విషయీకృతమిస్తూ నా అర్థ, బుద్ధికి విషయపరంగా మాత్రం అర్థం కాదు. చెప్పండి, బుద్ధ్యా విషయీకృతమిస్తూ నా అర్థ, బుద్ధికి విషయం చేసుకునేటట్టుగా మాత్రము అది అర్థంగానే కాదు. నా అర్థ ఇది బుద్ధికి విషయం చేసుకోమని చెప్పరా. స్తోత్రం అంటే, స్తోత్రానికి స్తోత్రం అంటే అహమస్మి నేనే అయ్యున్నాను, స్తోత్రానికి సాక్షిగా ఉండేది నేను కాకపోతే ఇంకెవరో డాంకియా అని అర్థమైందా, ఇంకెవరో ఎక్కపోతారు నేను తప్ప అని బుద్ధికి విషయపరంగా మాత్రం అర్థానికి రాదు. అర్థం కాదు, అర్థం చెప్పలేరు వీళ్ళు. స్తోత్రం అన్నప్పుడు అంతేగాని బుద్ధికి విషయమయ్యేటట్టుగా అంటే మాత్రం ఇంక లాభం అర్థమైందా. అందువల్ల ఎప్పుడైనా సరే మీరు ఆ రకంగా అలాగా లోపల ఏదో పెట్టుకొని ఉండకూడదు. లోపల ఏదో 4 శనగ్గింజలు తింటే ఒక శనక్కాయ మింగకూడదు, అది మీకు ఇబ్బంది పడుతుంది. ఎందుకని గొంతులోనూ ఎక్కడ వేసుకోండి ఇబ్బంది పెట్టారు. అందువల్ల తింటే శుభ్రంగా తినాలి. అట్లాగా మాటలు ఎక్కడైనా పెండింగ్ లో ఉంటే అప్పుడు అది మీకు తెలుస్తూ ఉంటుంది, సంశయంగా ఉంటుంది. ఏమని అంటే ఎప్పుడైనా తాను మీరు ఆత్మను దర్శించుకున్నారా, దర్శించుకున్నా దానికి 2 లక్షలు ఇచ్చి దర్శించుకున్నా. అట్లా ఇలా ఒకటి ఉంటుంది ఆపలు ఏదో ఒకటి ఉంటుంది. అట్లాంటివన్నీ తీసేసి ఇంత స్పష్టంగా క్లియర్ కట్ గా ఇప్పుడు విషయం చెప్తుంటే ఇంకా ఏదో అట్లా గుండు చూడంత పెట్టుకున్నా మీకు అది స్వల్పం అంత సంశయం అయిపోద్ది. అట్లా ఆత్మను దర్శించుకోనేది ఇడియట్ కాకపోతే ఆత్మ అంటే నేనే. అర్థమైందా? అర్థమైందా? అందువల్ల ఎప్పుడైనా సరే కేరళ వాళ్ళకి ఎప్పుడైనా సరే వాళ్ళ భాష తెలియలేదనుకోండి అమ్మా, వాళ్ళ భాష తెలియలేదనుకోండి, అప్పుడు మనము ఒకటి ఏదైనా పేరు పెట్టి పిలిచామనుకోండి, ఒరే కొండ అని పిలిచామనుకోండి, వాడు అంటే అర్థం ఏంటి, 7 కొండలు వాడని అర్థం. ఎంత పేరు పెట్టి పిలిచారండి అది అర్థం కాదు. ఇంకోసారి పోయి ఇంకోటి వాడు అన్నాడు అనుకోండి, ఒరే కొండ అని, పేరానికి గుర్తుందా లేదా అని అంటారు.
కొండగా అర్థం ఏంటి? ఆయన చెప్పారు 7 కొండలు అదే కదా. కొండ అంటే ఘటం. పాటయ్యా పూర్ణాయమ అలా తిట్టారా? అలాగా ఆత్మ అంటే అలా రూఢి అర్థం ఉంటుంది కదా. ఇక దానికి అదే చదువుకునే పని ఏముంది? అదేమన్నా తిట్ట బ్లాక్ అన్నామా, కుక్క అన్నామా, అదేమన్నా అన్నామా? ఆత్మ అంటే స్వ అర్థంలో చెప్పబడింది నేనే అని. దాన్ని పట్టుకొని అది ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది అంటే ఇంకేమిటి చెప్పడం? నేనే అది. అంతేగాని అది డౌట్ వచ్చే విషయంగానే అలాగే భగవంతుడు అనగానే ఎప్పుడైనా ఎక్కడ దాక్కో ఉన్నాడు, రాయి కింద ఉన్నాడు కప్పలాగా అనుకోకూడదు. భగవంతుడు అంటే సర్వము భగవంతుడు. ఏ చూసినా భగవంతుడు. గాలి చూసినా, నీళ్లు చూసినా, నిప్పు చూసినా అన్ని భగవంతుడు. అది మాత్రం భగవంతుడు ఆ అర్థం ఉండాలి మళ్ళా. ఇప్పుడు అంతగా అదే అంతగా అదంతయు భగవంతుడే అన్నామనుకోండి, ఏం ప్రార్థన చేస్తాము? మీకు అర్థమైపోయింది కదా అంత క్లాస్. అప్పుడు మీరు నాకు కనిపించవా, నాకు ఎప్పుడు వస్తావు, అట్లాంటివన్నీ అర్థం లేని వాళ్ళు, సంస్కారం లేని వాళ్ళు చెప్తారు. అందుకని గురువులు సంస్కారం కలిగిస్తారు. దేవుడు అంటే భగవంతుడు అంటే ఎవరు అంటే ఇదంతయు భగవంతుడే కదా. ఏది భగవంతుని వదిలిపెట్టింది కానీ ఇలా నిప్పులా ఏమన్నా సమస్తం అదే కదా. భద్రాచలం రామదాస్ కీర్తనలో కూడా అదే కదా. ఇదంతా ఏంటయ్యా దిగంతరములు ఏంటయ్యా ఉందే కదా. అంతా రామమయం అని పాడుకుంటాం, అంతా రామమయం అని పాడుకోలే. ఇంకా రామాలయం వెళ్ళవలసిన పనిలే, అంతా రామమయం అనేసినా కూడా నువ్వు అర్థమైపోయింది ఆ విషయం. ఇంకా డౌట్ ఎందుకు? అందుకని బాగా గుర్తుకోవాలి. ఎప్పుడైనా కొన్ని ఉంటాయి, అది చెప్పగానే మన వెంటనే ఏమైపోవాలి? అంత వ్యాపకమైన అర్థం మేము ముందు ఉండాలి, మీకు ఉండాలి. ఇప్పుడు వైజాగ్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, వైజాగ్ లో కూర్చొని వైజాగ్ గురించి అది ఎట్లా ఉంటుంది అని అడిగామనుకోండి, నువ్వు ఎక్కడ ఉన్నావు అనకపల్లేదా? ఎక్కడికైనా ఉంది. ఎట్లా ఉంటుంది అంటే నువ్వు వైజాగ్ లోనే ఉన్నావు. ఇక్కడ ఉండి వైజాగ్ గురించి చెప్తుంటే నువ్వు ఈ ఊరు ఎట్లాంటిది కదా అని నీకు అర్థం అవ్వాలి. కానీ అది ఎట్లా ఉంటుంది అని ఎలా అవుతుంది తలంపు? అందువల్ల ఆత్మ విషయం చెప్తూ ఉండేటప్పుడు స్వవిషయము ఆత్మ అహమశ్మయం తెలుసుకోవాలి. కానీ అదేదో ఇంకా దూరంగా పెట్టేసినట్టుగా మనం అంటే అప్పుడు మనకు ఆ సంస్కారం ఇంకా రాలేదు. ఇంకా ఆ సంస్కారం రాలేదు. నిజమేందా? అని ఇళ్లలో కూడా మెల్లమెల్ల కనిపెడతాం కదా. అలా మోగముద్దులా కూర్చోపోతే పని చేయొచ్చు కదా అంటే ఒక అమ్మాయి వెంటనే తీసేసుకుంటుంది, రిసీవ్ చేసేసుకుంటుంది. అంటావేంటమ్మా అని వాళ్ళకి అర్థమైపోయిందా లేదా? మోగముద్దులా కూర్చుంటా అంటే తనే కూర్చుంది, ఇంకెవరు కూర్చుంది? నన్ను ఏదో అంటున్నారు అని వెంటనే స్పందిస్తామా లేదా? అంటే ఆ సంస్కారం ఉందన్నమాట. ఆ రిసీవ్ చేసుకునే శబ్దార్థ సంస్కారం, ఆ సంబంధం పెట్టుకునే సంస్కారం ఉంది కదా. అలాగే ఆత్మ అంటే తెలుసుకోవాలి, దేవుడు అంటే తెలుసుకోవాలి, ప్రకాశం అంటే తెలుసుకోవాలి, వస్తు తంత్రం అంటే తెలుసుకోవాలి. అట్లా కదా. అందుకనే గురుముఖంగా శ్రవణాదులు అట్లా కలిగించుకున్న వెంటనే ఆ మాట చెప్పిన వెంటనే అర్థమైపోతుంది. అర్థమైందా? అట్లా అది తెలుసుకోవాల్సినటువంటి అట్లా ఉంటాయి. కాబట్టి ఇది ప్రతివచనం శబ్దాంతస్య ఉపపద్యతే ఈ ప్రకారంగా కానీ మీకు ఈ ఆత్మ జ్ఞాన విషయంలో ఈ స్తోత్రాలకే స్తోత్రాలు అన్నప్పుడు మీకు వెంటనే విషయం అర్థమైపోతుంది. అది ఆత్మే, కూటస్థాత్మే, అంతరాత్మే, సాక్షి అని అర్థమైపోతుంది. సామర్థ్య నిమిత్తం నీటి ప్రతివచనం. ఆ సామర్థ్యం ఉంది, అలా అనొచ్చు, అలా చెప్పచ్చు, అలా తెలుసుకునేదానికి కూడా అవకాశం ఉంది. అందువల్ల ఈ శబ్దార్థాలు ఈ ప్రకారంగా చెప్పుకోవాలి. వేరే రకంగా చెప్పకూడదు, దాన్ని వేరే రకంగా చెప్పకూడదు. చెప్పేదానికి వీలు లేదు కదా. అర్థమైందా?
అంటే వేరే విధంగా చెప్పేదానికి ఎలా అవుతుంది తానే అయినప్పుడు అని ఇంతవరకు అయింది. ఇప్పుడు మనసు విషయంలో చెప్పవలసింది. ఇది కాస్త విస్తారంగా ఉంటుంది. నేను చెప్పుకున్న తర్వాత రేపుటికి ఈ యొక్క మంత్రానికి భాష్యం అవుతుందన్నమాట. రేపు భాష్యం. ఓం సహనావతు సహనో భునక్తు.